సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రభువుని కానుకగా దేవాలయంలో సమర్పించాము. పండుగను కొనియాడుచున్నాము. కానుక మాత పండుగను మనం ఈరోజు కొనియాడుచున్నాము. కాబట్టి ఏ విధంగా దేవమాత తన యొక్క కుమారుని దేవునికి సమర్పించిందో తనను తాను సమర్పించుకుంటూ తన కుమారుని సమర్పించున్నది. అదేవిధంగా మనము కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో మనల్ని మనం సమర్పించుకుంటూ మన యొక్క కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవునికి సమర్పిస్తూ ఆ ప్రభు చెంత మనమంతరము పవిత్రులుగా జీవించే ఆ యొక్క అర్హతను మనందరికీ దయచేయాలని, మరి ముఖ్యంగా మనం చేసిన తప్పిదాలను గుర్తెరిగి ఈ యొక్క దివ్య బలిపీఠము చెంత దేవునికి విన్నవించుకుంటూ ఆ ప్రభు మనందరినీ క్షమించి ఈ యొక్క పవిత్రమైన ఉత్సవంలో పాల్గొనే అర్హతను మనందరికీ దయచేయాలని కొద్దిసేపు మౌనం వహించి ప్రార్థన చేసుకుందాం. అందుడనై అపవాదితో అనుచరుడై దీనై అందుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
మహిమా మహిళన మంచి మనుజులకు శాంతి సర్వశక్తి సంపూర్ణ దేవా పితయైన దేవా నతమునందు దేవునికి మహిమా మహిళన మంచి మనుషులకు శాంతి ప్రభువైన దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా పితయైన దేవా మహోన్నతమునందు దేవునికి మహిమా పొగడెదము మేము సనుతించెదము మేము ఆరాధనలు సలిపి ఘనపరచుచున్నాము మీ వైభవమును చూచి వినుతించుచున్నాము వినుతించుచున్నాము మహోన్నత
పరిశుద్ధ పరులు ఏలికగా మీరొకరే అధిపతులై ఉన్నారు, అధిపతులై ఉన్నారు, అధిపతులై ఉన్నారు. మహోన్నతమునందు దేవునికి మహిమ. దేవ పవన జగమేలు క్రీస్తువా, పితయైన సర్వేశ్వమితిలేని మహిమలు పవిత్రాత్మతో కూడి పాలించెడు వారా, పాలించెడు వారా. మహోన్నతమునందు దేవునికి మహిమ. మహిలోన మంచి మనుజులకు శాంతి. ప్రభువైన దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా, పితయైన దేవా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్యకుమారుని యందు నీ మహత్యమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన ఆ సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించి మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆలయమందలి రక్షకుని సమర్పణ ఉత్సవము. మొదటి పఠనము. మీరందరూ చూచుతున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయముకు వచ్చును. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూస్తున్న ప్రభు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేయించేయి దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటమోయి చేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటమేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారు అతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువుకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతడికి ప్రీతిపాత్రులగుదురు. ఇది ప్రభు హక్కు.
సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెను. 2వ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితులగు శరీరము కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా శపింపచేయుటకు, తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని సుస్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగుటకుగాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము. తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవించగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము వచనములు 22 నుంచి. మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియా యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అచ్చటకు వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను. అతడు ఇశ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వహించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తంలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానముతో నిష్క్రమింప నిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గదర్శమగు వెలుగు. నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చ వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ ఎనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడకు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తర్వాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయిచు రేయింబవలు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ దేశములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కానుక మాత పండుగను కొనియాడుచున్నాము. అదేవిధముగా బాలయేసును దేవాలయంలో సమర్పించడం గురించి పండుగను మనము కొనియాడుచున్నాము. మరి ఈ పండుగ మనందరికీ తెలియపరిచేది ఏమిటంటే, ఏ విధముగా మరియ తల్లి మరియు బాలయేసు దేవాలయంలో దేవునికి సమర్పించుకున్నారు
మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనమంతరము కూడా ఆ దేవాతి దేవునికి సమర్పించుకోవాలని కోరుచున్నది. మరి చిన్న జరిగిన సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని ఏళ్ల క్రితం ఒక సైనికులు ఒక పెద్ద గుంపును తరుముతూ ఉన్నారు. అది నేను ఒక క్లిప్స్లో చూశాను. కొంతమంది సైనికులు ఒక పెద్ద గుంపును వారు తరుముతున్నారు, విలేజ్లో ఉన్న గుంపును తరుముతున్నారు. మరి ఈ గుంపు మొత్తం తలదాచుకోవడానికి, రక్షించుకోవడానికి, తమ జీవితాలను రక్షించుకోవడానికి వారు అడవిలోనికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. ముళ్ళ పొదల్లో వారు దాచుకొని ఉన్నారు. మరి సైనికులు వారిని తరుముతూ ముందుకు వారి దగ్గరికి వస్తున్న సమయంలో వారు ఆ యొక్క ముళ్ళ పొదల్లో దాచుకున్నప్పుడు ఆ యొక్క గుంపులో, ఆ యొక్క వ్యక్తుల గుంపులో ఒక తల్లి కూడా ఉన్నది. ఒక తల్లి తన బిడ్డతో భుజాల మీద వేసుకొని తను కూడా ఆ గుంపులో పరిగెత్తుకొని రక్షించుకోవడానికి పరుగులు తీసింది. ఆ సమయంలో ఈ బాలుడు ఏడవటానికి మొదలుపెట్టాడు. మరి ఆమె ఆ ఏడుపు వినపడితే వారు తప్పకుండా వచ్చి, ఆ యొక్క సైనికులు వచ్చి ఆ గుంపుని, ఆ యొక్క వ్యక్తులను చంపివేస్తారు. కానీ ఏమి చేసింది? ఆ బాలు యొక్క నోరు మూసి పట్టుకొని ఉన్నది. ఆ ఏడుపు బయటకు రాకుండా పట్టుకొని ఉండి వారు తల దాచుకున్నారు. ఈ యొక్క సైనికులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ఆ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఈ బాలుడు మరణించి ఉండటము, ఈ బిడ్డ మరణించి ఉండటము తల్లి గమనించింది. మరి అది కూడా మరణించినప్పుడు ఆమె చాలా బాధ చెందింది. అయినా కూడా తను ఒకటి అనుకున్నది, నా బిడ్డ నా యొక్క సోదరులను, నా యొక్క బంధువులను, నాతో వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని రక్షించింది, ప్రతి ఒక్కరిని రక్షించారు అని ఆమె వారి కోసం ఆ బిడ్డను అర్పించి ఉన్నది. మరి ఇదే మనము చూస్తున్నాము. కొన్ని ఏళ్ళ క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం మరియ తల్లి యేసునాథునికి, ఆ బాలయేసుకి జన్మనిచ్చి మనందరి రక్షణ కోసం, మనందరము దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి కోసం, మనందరము పరిపూర్ణముగా దేవుని చెంతకు చేరడానికి కోసం, మనము పాప జీవితము తొలగించుకొని పుణ్య జీవితంలో జీవించడానికి కోసం ఆ తల్లి తన యొక్క బిడ్డను సమర్పించింది. మరి ఈ సమర్పణ చేయటాని కోసం తను కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. మనము నిర్గమకాండంలో చూసినట్టయితే 13వ అధ్యాయంలో మనకు అక్కడ ఆ స్టోరీ తెలియపరుస్తుంది. ఈజిప్టు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు దాస్య జీవితము జీవిస్తున్నప్పుడు ఆ దేవాతి దేవుడు ఆ యొక్క ఈజిప్టు ప్రజల యొక్క తొలిచూలు బిడ్డలను అంతమొందించి ఈ ప్రజలను విముక్తి చేస్తున్నాడు. మరి ఈ ప్రజలను విముక్తి చేసినప్పుడు వారితో ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకుంటున్నాడు ప్రభు. ఏమని ఏర్పరచుకున్నారు? మీ కుటుంబాల్లో పుట్టే మొదటి మగ బిడ్డను నాకు అర్పించాలి అని వారితో ఒప్పందం చేసుకున్నాడు. అదేవిధంగా మొదటి బిడ్డనే కాకుండా జంతువుల్లో ఉన్న కూడా మొదటి బిడ్డను దేవునికి అర్పించాలని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం చేసుకున్నాడు. ఆ ఆనవాతి ప్రకారం వారు దేవాలయానికి వెళ్ళటం అనేది జరుగుతున్నది. అదేవిధంగా రెండవ ఆనవాతి మగబిడ్డను కన్నా ప్రతి ఒక్క స్త్రీ వెళ్ళి శుద్ధీకరణ పొందాలి. అదే లెవిటికస్లో మనము 12వ అధ్యాయము 1వ వచనంలో మనము 1 నుంచి 8వ వచనంలో చదువుకుంటే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి తల్లి, ప్రతి స్త్రీ వెళ్ళి శుద్ధీకరణ పొందాలి. సో ఈ ఆనవాతి ప్రకారము వీరు వెళ్ళి ఆ యొక్క యేసు ప్రభువును తీసుకొని వెళ్ళి వారు దేవాలయంలో సమర్పిస్తున్నారు. మరి దేవాలయంలో సమర్పించడానికి ముందు వారు ఇంకొక నిబంధన కూడా పాటించాలి. ఏమిటది? ధనవంతులైతే ఏమి చేయాలి? వారితో ఒక లేత గొర్రెపిల్లను, ఒక ఏడాది గొర్రెపిల్లను వారు తీసుకొని వెళ్ళి సమర్పించాలి. అదే పేదవారు అయితే ఏమి చేయాలి? ఒక జత గువ్వను కానీ లేకపోతే 2 పావురములను కానీ
వారు సమర్పించాలి. ఈరోజు సువిశేష పట్టణంలో కూడా మనము అది విన్నాము. 24వ వచనంలో చట్ట ప్రకారము ఒక జత గోలనైనను 2 పావురముల పిల్లలనైనను బలిగా సమర్పించాలి అని కోరారు. మరి ఆ యొక్క ఆనవాతి ప్రకారము ఆనాటి నియమ నిబంధనల ప్రకారము మరియ తల్లి ఆ దేవాలయానికి వెళ్ళి తనను తాను శుద్ధీకరించుకుంటూ తన కుమారుని బలిగా దేవునికి సమర్పించుకోవటానికై వెళ్ళి ఉన్నది. మరి ఇక్కడ మనము కొన్నిసార్లు ధ్యానించుకోవాలి. ఎలా ధ్యానించుకోవాలి? మనకు ఎవరికి సమర్పిస్తున్నారు, ఎవరు సమర్పింపబడుతున్నారు, ఎవరు ఆ సమర్పణను స్వీకరిస్తున్నారు అనేది. ఇక్కడ మనం అనుకోవచ్చు, సమర్పించేది దేవమాత ఆ యొక్క దివ్య బాలయేసును దేవునికి సమర్పిస్తున్నారు. స్వీకరించే వ్యక్తి ఆ దేవాతి దేవుడు, మరియు సమర్పింపబడేవారు ఆ యొక్క దివ్య బాలయేసు మరి అనుకోవచ్చు. కానీ మనము చూస్తే బైబిల్ గ్రంథంలో మనము చూస్తే రోమీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకు తెలియపరిచేది ఏమిటంటే, మరియమాత సమర్పించక మునిపే ఆ దేవాది దేవుడు తన యొక్క కుమారుని ఈ లోక రక్షణార్థ కోసమై సమర్పిస్తున్నాడు. అదేవిధముగా ఆ యొక్క బాలయేసు ఆ యొక్క యేసు ప్రభు ఏప్రిల్కి రాసిన లేఖలో 10వ అధ్యాయం 5వ వచనంలో మనము చూసుకుంటే అతను తన్ను తానుగా అర్పించుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ తెలియపరిచేది ఏమిటి? దేవుడు ఈ యొక్క ఎద్దుల బలులను లేకపోతే గొర్రెల బలులతో సంతృప్తి చెందలేదు. అందుకే దేవాతి దేవుడు మరి గర్భము ద్వారా ఆ యొక్క శిశువుని జన్మింపజేసి ఆ శిశువు ద్వారా బలిని అర్పించడం ద్వారా ఆయన సంతృప్తి చెందాడు అని మనకు తెలియపరుస్తున్నది. అంటే ఇక్కడ మరియమాత అర్పించటము, దేవాతి దేవుడు అర్పించుకోవటము, యేసు ప్రభు తను తానుగా అర్పించుకోవటం అనేది మనము చూస్తున్నాము. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ దేవునికి అర్పించుకుంటున్నారు. మరి మనము చూసినట్టయితే ఈ అర్పణ ఎలా ఉండాలి, ఈ అర్పణ ఏ విధంగా ఉండాలి అని మనకు తెలియపరుస్తున్నది. ప్రతి ఒక్కరము ఆ యొక్క మరియ తల్లి అర్పించారు, దేవాతి దేవుడు అర్పించుకున్నారు, మరియు యేసు ప్రభు కూడా తను తాను అర్పించుకున్నారు. ఈ అర్పణ అనేది ప్రీతికరముగా ఉండాలి, హృదయపూర్వకముగా ఉండాలి. ఈ అర్పణ అనేది పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. అదే దేవాతి దేవుడు చేశాడు, మరియ తల్లి చేశారు, యేసు ప్రభు చేశారు. వారు దేవునికి అర్పించుకుంటున్నప్పుడు ప్రీతికరముగా, హృదయపూర్వకముగా, పవిత్రముగా అర్పించుకున్నారు. ఎప్పుడైతే వారు దేవాతి దేవుని పవిత్రముగా అర్పించుకున్నారో, దేవుడు నియమించిన ప్రకారం వారు చేసి ఉన్నారో, వారు ప్రజలను రక్షించడానికి సిద్ధమయ్యారు. ఆ యొక్క యేసు ప్రభు ప్రజలను పవిత్రముగా రక్షించాడు. ఆయన తన యొక్క జీవితాన్ని మనందరికీ అర్పించుకొని ప్రజలను తను జీవితాన్ని అర్పించి ప్రజలను పాపం నుండి రక్షణను ప్రసాదించాడు. మరి మనము కూడా ఏ విధముగా అర్పించుకోవాలి? మనం అర్పణ చేసేటప్పుడు మనము కొన్నిసార్లు మనము వెనకంజ వేస్తూ ఉంటాము కొన్ని అర్పించడానికి. ఎందుకంటే కొన్ని అర్పణ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెము దుఃఖాన్ని కలిగిస్తుంది, కొంచెము హృదయానికి బాధను కలిగింప చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనము కొన్ని అర్పణలు మనం చేస్తున్నప్పుడు దుఃఖాన్ని కలిగించేలా ఉండాలి, బాధను కలిగించేలా ఉండాలి, ఆ యొక్క అసంతోషాన్ని కలిగించేలా ఉండాలి. ఎందుకో చెప్తున్నా నేను. మనము చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే మరియ తల్లి యొక్క ఏకైక కుమారుడు ఆ దేవాతి దేవుడు ఆ యేసు ప్రభుని తన హృదయానికి అత్తుకొని జీవించిన వ్యక్తిని మన రక్షణార్థ కోసమై ఆ తల్లి అర్పించింది. అదేవిధంగా ఆది కాండంలో మనము చూసినట్టయితే ఆబేలు కయను ఆబేలుడు ఏం చేశాడు? మంచి గొర్రెపిల్లను ఆ దేవాది దేవునికి అర్పించాడు. మరి అక్కడ మనకేమీ తెలియపరచలేదు. దేవుడు నిజంగా కయను యొక్క బలిని యాక్సెప్ట్ చేశాడా లేక ఆబేలు యొక్క బలిని స్వీకరించాడా అంటే అక్కడ మనకు ఏమీ తెలియపరచలేదు. కానీ మనము చూసేది ఏమిటంటే ఏప్రిల్కి రాసిన లేఖలో మనకు తెలియపరుస్తుంది, విశ్వాసపూర్వకముగా విశ్వాసము ద్వారా విశ్వాసముతో అర్పించిన బలిని ఆ ప్రభువు స్వీకరించాడు అని మనకు తెలియపరుస్తుంది హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో. అంటే ఏదైనా మనము విశ్వాసపూర్వకముగా
విశ్వాసముతో పవిత్రతతో మనము దేవునికి ఇష్టమైన దానిని అర్పిస్తాము, ఆ దేవాతి దేవుడు దాన్ని స్వీకరిస్తాడని మనకు తెలియపరుస్తున్నది. మరి రెండోదిగా మనం చూసినట్టయితే అబ్రహాము ఎన్నో బలులను అర్పించాడు. 22వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము ఎన్నో బలులను అర్పించాడు. కానీ దేవుడు ఆ బలులన్నిటికీ ప్రీతిపాత్రుడు కాలేదు. 22వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే దేవుడు తనకు జన్మించిన ఏకైక కుమారుని బలిగా అర్పించమని కోరుకున్నాడు. మనం ఇక్కడ ఒకటి గమనించాలి. దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, నీకు ఒక బిడ్డ జన్మించబోతుంది, ఆ బిడ్డనే నీ సంతానాన్ని పెంపొందింపజేస్తుంది అని. ఆ బిడ్డనే 100 అంతలుగా 1000 అంతలుగా నీ సంతానము పెంపొందింపబోతుంది అని తెలియపరిచాడు. ఆ సంతానాన్ని ఆ దేవాతి దేవుడు సమర్పించమని కోరుచున్నాడు. అయినా కూడా అబ్రహాము వెనకంజ వేయలేదు. ముందుకు వెళ్ళి తన బిడ్డను తీసుకుని వెళ్ళి దేవునికి సమర్పించడానికి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. అప్పుడు ఆ దేవదూత ఆ యొక్క దేవునికి ఆ యొక్క అబ్రహాముకి అగుపించి, ఇదిగో దేవాతి దేవుడు నీవు అర్పించే బలిని నీ యొక్క హృదయంను కనుగొని ప్రీతి చెంది ఉన్నాడు. అక్కడ ఒక గొర్రెపిల్ల కనిపించును, ఆ గొర్రెపిల్లను బలిగా అర్పించునని కోరాడు. దేవుడు ప్రీతి చెందుతాడు. దేవుని ప్రీతి చెందేటట్లు మనము చేయాలి. ఆ యొక్క అబ్రహాము చేశాడు కాబట్టి దేవుడు తనకు కావలసిన వరాన్ని ప్రసాదించాడు. అదే విధముగా మనము చూసినట్లయితే 1 సామ్యుయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ హన్నా అనే ఆ వ్యక్తురాలు కొన్ని ఏళ్ల క్రితం తనకు పిల్లలు లేకపోతే కూర్చొని మొఖాలు వేసి ప్రార్థన చేసిన దేవాలయంలో ఆ దేవాతి దేవుడు ఆమెకు ఆ యొక్క కుమారుని ప్రసాదించాడు. ఎప్పుడైతే ఆ దేవాతి దేవుడు తన కుమారుని ప్రసాదించాడో, తను ఎదిగిన తర్వాత దేవాలయం తిరిగి వచ్చి ఏలియా సముఖంలో ఆ యొక్క వ్యక్తిని దేవునికి సమర్పిస్తున్నది. ఏకైక కుమారుడు, ప్రీతిపాత్రమైన వాడు, హృదయానికి సంబంధించిన వ్యక్తిని ఆ యొక్క కుమారుని దేవునికి సమర్పించింది. మరి ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఒక యాజకుడుగా, ఒక గురువుగా అయ్యి అతను దేవుని సముఖంలో ఉండి ఎన్నో ప్రార్థనలు, ఎన్నో అర్పణలు సలుపుతున్నాడు. అదేవిధంగా ఆ ప్రవక్తగా ఉండి దావీదు రాజును మరియు సౌలు రాజును అభిషేకించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాడు. ఆ విధముగా మనము చూసినట్టయితే ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తే లూకా రాసిన సువార్తలో 22వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే విధవరాలు 2 కాయిన్స్ తన దగ్గర ఉన్నది. ఆ కాయిన్స్ తీసుకెళ్ళి దేవునికి సమర్పించింది. అది లేకపోతే ఆమె జీవించడం కష్టం, అయినా కూడా వెళ్ళి దేవునికి సమర్పిస్తుంది. ఈ విధంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే తమకు ప్రీతిపాత్రమైన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవునికి సమర్పిస్తున్నారు. ఆ దేవునికి వారు సమర్పించినప్పుడు వారు దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మనలను పొందుతున్నారు. మరి మన జీవితానికి మనం వస్తే మనం ఏం చేస్తాం? దేవునికి సమర్పించడానికి మన జీవితం మనం వస్తే ఏం చేస్తాం? ఇప్పుడు అర్పణ గీతం పాడేటప్పుడు మనము కొన్ని కానుకలను తీసుకొని వస్తుంటాం. ఏమిటి? మనకి 10 రూపాయలు ఇవ్వగానే, లేకపోతే 50 రూపాయలు, 100 రూపాయలు అరటి పండ్లు కానీ, లేకపోతే జామకాయలు కానీ ఏదో ఒకటి తీసుకొని ఇస్తుంటాం. అది మనకు ప్రీతిప్రాప్తమైన కాదు, హృదయపూర్వకంగా మనం అర్పించడం లేదు. మనము తీసుకొని వచ్చి ఏదో ఆనవాతిగా మనం ఇక్కడ అర్పిస్తున్నాము. అది దేవుడు స్వీకరిస్తాడంటే స్వీకరించడు. దేవుడు దాన్ని అర్పణగా స్వీకరిస్తాడంటే స్వీకరించడు. హృదయపూర్వకంగా మనము అర్పించాలని మనకి ఈ వాక్యాలు మనకు తెలియపరుస్తున్నది. రెండోదిగా మనం చూసినట్టయితే మన కుటుంబంలో మనము గురువు కావడానికి, లేకపోతే సిస్టర్ కావడానికి, దేవుని బిడ్డగా జీవించడానికి మనం ఎవరిని పంపిస్తాం? మన కుటుంబం నుంచి మనం ఎవరిని పంపిస్తామంటే చాలా దూల పని చేసే వ్యక్తిని కానీ, వ్యక్తురాలను కానీ మనము పంపిస్తుంటాం. మంచి చదువుకున్న వ్యక్తిని కానీ, లేకపోతే మంచి ప్రవర్తన గల వ్యక్తిని కానీ మనము దేవుని సేవకై మనం పంపించాం. ఎవరం పంపించాం? మీరు చూడండి, గమనించండి. మన కుటుంబాల్లో ఎవరైతే దూల పని చేస్తాడో, ఎవడైతే చదవడో, ఎవడైతే ఎక్కువ మిమ్మల్ని హింసిస్తాడో, తల్లిదండ్రులను మరి ముఖ్యంగా చెప్తున్న తల్లిదండ్రులను హింసిస్తాడో, అరే గురువుకి వెళ్ళరా బాబు అంటుంటాం, లేకపోతే సిస్టర్ కావడానికి వెళ్ళండి అని మనం అంటుంటాం.
కానీ మనం ఆ విధంగా పంపిస్తున్నామంటే దేవుడు స్వీకరించడు. గురువు అయినా కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ఆ గురు జీవితం నుంచి వచ్చేస్తారు, లేకపోతే ఆ సిస్టర్ జీవితం నుంచి వచ్చేస్తూ ఉంటారు. అది దేవునికి సమర్పించేది ఏదైతే ప్రీతిపాత్రంగా ఉంటుందో, హృదయపూర్వకంగా, పరిశుద్ధంగా, విలువైనది దేవునికి నువ్వు సమర్పిస్తావో చిరకాలం అది నిలిచిపోతుంది. అందుకే మనము దేవునికి సమర్పిస్తున్నామంటే, ఒక బిడ్డను దేవునికి మనం సమర్పిస్తున్నామంటే మంచి వ్యక్తులను దేవునికి మనము సమర్పించాలి, విలువైన వ్యక్తులను మనము దేవునికి మనము సమర్పించాలి. అప్పుడే దేవుడు అది స్వీకరించి ఆ విలువను ఎప్పుడూ కాపాడుతుంటాడు. ఆ విలువను కాపాడుతూ మిమ్మల్ని కూడా ఎప్పుడూ దీవిస్తుంటాడు. కాబట్టి మనం పంపించేటప్పుడు, దేవుని సేవకు పంపించేటప్పుడు మంచి బిడ్డలను అర్పించడానికి మనము ప్రయత్నించాలి. ఆ విధంగా మనం చేస్తే దేవుడు మనందరినీ దీవిస్తాడు. మూడవదిగా మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి. ఏదో వస్తువు మనం తీసుకొని అర్పించటం కాదు. నీవు ఒక వస్తువుని మనము అర్పిస్తున్నాం అంటే మనల్ని మనము ఆ వస్తువుతో కలిసి దేవునికి అర్పించాలి, దేవునికి సమర్పించాలి. అప్పుడే దేవుడు స్వీకరిస్తాడు. మరి ఏ విధంగా మనల్ని మనం అర్పించగలము? మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకొని, మన దేహాన్ని పవిత్రపరచుకొని, మన యొక్క దేహాన్ని, శరీరాన్ని మొత్తాన్ని దేవునికి మనము సమర్పించుకోవాలి. మనం చూసాం మరియ తల్లి శుద్ధీకరణ కోసము తనను తాను పరిశుద్ధపరచుకొని దేవునికి తను సమర్పించుకుంది. ఈరోజు మరియ తల్లి ఒక అందరికీ దేవతల్లిగా ఉన్నది. మరి మనము కూడా ఆ విధముగా దేవునికి మనము ప్రతిరోజు ఈ యొక్క దేవాలయానికి వస్తున్నప్పుడు దేవునికి మనము సమర్పించుకుంటే, పవిత్రముగా మనము సమర్పించుకుంటే ఆ దేవాది దేవుడు పవిత్రమైన హృదయంలోనికి వేంచేసి వస్తూ ఉంటాడు. లేకపోతే అతను రాడు. మనము ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించినా కూడా దేవుడు మనలోనికి రాడు. పవిత్రంగా మనము దేవుని సమర్పించుకుంటే ఆ దేవాది దేవుడు ఈ యొక్క దివ్య ప్రసాదాలను మనం స్వీకరించినప్పుడు ఆ తండ్రి అయిన సర్వేశ్వరుడు మనలోనికి వేంచి వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ విధంగా మనం చేయాలి. మనల్ని మనము పవిత్రులుగా చేసుకొని దేవునికి మనము సమర్పించుకోవాలి. మరి ఏ విధంగా మనము పవిత్రులుగా చేసుకోవాలంటే, ప్రతిరోజు పాప సంకీర్తనము చేసి మనలో ఉన్న అశుద్ధ జీవితాన్ని తొలగించి దేవునికి అర్పించుకొని దేవుని చెంతకు వచ్చి మన యొక్క పవిత్రమైన హృదయాన్ని, జీవితాన్ని ప్రభుకు అర్పించుకుంటే ప్రభు మనలో ప్రతిరోజు జీవిస్తారు. ప్రతిరోజు మనల్ని అందరినీ దీవించి మనల్ని దేవుని యొక్క మార్గంలో నడిపిస్తారు. లేకపోతే మనకు అవి ఏవి జరగవు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు మనము దేవుని బిడ్డగా జీవించాలంటే పవిత్రులుగా మనము సమర్పించుకోవడానికి ప్రయత్నించాలి. నాలుగవదిగా మనం చూసినట్టయితే పునీతుల జీవితం మనం చూస్తే మనకు ఆ పునీతులు ఈరోజు పునీతులుగా పరిగణించబడ్డారు అంటే వారు ప్రతిరోజు తమకు తాము నెమరు వేసుకుంటూ వారు చేసిన తప్పిదాలను క్షమాపణ పొందుతూ దేవునికి తాము పవిత్రంగా అర్పించుకున్నారు. కాబట్టి ఈరోజు వారు దేవుని సముఖంలో పునీతులుగా పరిగణించబడ్డారు. ఉదాహరణకు మా డాన్ బోస్కోని మీరు తీసుకున్నట్టయితే మీకు అందరికీ తెలుసు డాన్ బోస్కో అంటే ఏంటిదో. డాన్ బోస్కో తన చిన్న ప్రాయం నుంచే మరియ తల్లిని మరవకుండా ప్రార్థించేవాడు. అతను ఎన్నో గొప్ప వరాలను మరియ తల్లి ద్వారా పొంది ఉన్నాడు. అతని జీవితంలో అతను జీవించాడు అంటే, ఈ యొక్క సంస్థను స్థాపించాడంటే ఇదంతా తన ప్రార్థన చేయటం ద్వారానే, ఇదంతా తన పవిత్రముగా అర్పించుకోవడం ద్వారానే. ఎందుకంటే చిన్న ప్రాయం నుంచే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి పవిత్రమైన పాప సంకీర్తనం చేసి దేవునికి తాను అర్పించుకొని ఆ దేవాది దేవుని తను స్వీకరించాడు. ఈరోజు తను ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులకు తను సేవ చేస్తున్నాడు. తన ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా కూడా, తన యొక్క గురువుల ద్వారా, సిస్టర్స్ ద్వారా కూడా ఎంతోమందికి సేవ చేసే భాగ్యాన్ని కలుగజేశాడు. అలాంటి పవిత్రుడు అతను. మరి ఆ యొక్క పవిత్రత మనం పొందాలంటే మనము కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు పాప సంకీర్తనం చేస్తూ పవిత్రత పొంది దేవుణ్ణి స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఒక్క జీవితమే కాదు, మీరు ఎవరి జీవితం, ఏ పునీతుడి జీవితం మీరు తీసుకున్నా కూడా వారు చేసేది ఇదే. ప్రతిరోజు పాప సంకీర్తనం చేసి దేవుని సముఖంలో మోకరించి ప్రార్థన చేసి వారు పవిత్రత పొంది దేవాది దేవుని మరవక స్వీకరించేవాళ్ళు.
ఈవెన్ చిన్న తెరేసమ్మ గారిని మనం చూసినా కూడా దాన్ని ప్రతిరోజు ప్రార్థన చేసేది. దేవుణ్ణి స్వీకరించడానికి ఎప్పుడు వెనకంజ వేసేది కాదు. దేవుణ్ణి స్వీకరించి దేవుని యొక్క సముఖంలో జీవించడానికి స్వీకరించకుండా తిరిగి వెళ్ళేది కాదు. మనము కూడా కొన్నిసార్లు మనము చర్చికి రావడానికే బాధ చెందుతాము, దేవుని స్వీకరించడానికే వెనకంజ వేస్తాము, దేవుని మనలోనికి ఆహ్వానించుకోవడానికే మనం ముందుకు రాము. అసలు దేవునికి ఏదైనా సమర్పించాలంటే మనం ముందుకు రాము. ఎందుకు? మనం తప్పు చేసామని అనుకుంటాం. కానీ దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. పాప సంకీర్తన ద్వారా పవిత్రత చెంది దేవుని సముఖంలోనికి వచ్చే అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆ యొక్క అవకాశాన్ని మనం వినియోగించుకొని పవిత్రత పొంది పునీతుల వలె మనము జీవించి పునీత పట్టాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ దేవాది దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి పునీత పౌలు గారి యొక్క జీవితం మనము చూసినట్టయితే పౌలు గారు కూడా ఎలా ఉన్నాడు? మొట్టమొదటిగా సౌలుగా ఉన్నప్పుడు మనము చూస్తే అతను ఎంతోమంది జీవితాన్ని నాశనం చేసి ఉన్నాడు. మూర్ఖుడిగా జీవించాడు మనం చెప్పాలంటే. అయినా కూడా దేవుడు ఎప్పుడైతే తనకు అగుపించాడో ఆ మూర్ఖత్వాన్ని తొలగి మంచితనాన్ని పొంది దేవుని బిడ్డగా మారి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఎంతోమంది దేవుని యొక్క అడుగుజాడల్లో నడిపించి దేవునికి ప్రీతిపాత్రమైన జీవితము జీవించాడు. ఎంతోమందిని జీవించేలా చేశాడు. దేవునికి ప్రీతిపాత్రమైన జీవితాన్ని జీవించేలా చేశాడు. అతనే దేవునికి బిడ్డగా ఉండటమే కాదు, ఇతరులను కూడా దేవుని బిడ్డలుగా అతను తీర్చిదిద్దాడు. ఆయన చివరి కాలంలో మరణించే ముందల అతను తెలియపరుస్తున్నాడు, ఇదిగో నేను దేవునికి అర్పించే కాలం వచ్చింది, దేవుడు నన్ను స్వీకరించబోతున్నాడు అని తెలియపరిచి తనను తాను దేవునికి అర్పించుకోవటం అనేది జరుగుతున్నది. కానీ ఈ కాలంలో మనము మరణం వస్తుంది అనగానే ఫాదర్ ప్రార్థన చేయండి, ఫాదర్ నాకు మరణం రాకుండా ఉండాలి, నేను ఒక 100 కాలాలు జీవించాలి అని అనుకుంటాం. మనం దేవుని చెంతకి వెళ్ళటానికి వెనుకంజ వేస్తూ ఉంటాం. పునీత పౌలు గారు అలా చేయలేదు. ఇగో నా కాలం సమీపించినది, నేను దేవుని చెంతకు పోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మనము చూస్తే మొదటి తిమోతిలో మనం చూస్తే 2వ తిమోతిలో మనం చూస్తే తెలియపరుస్తుంది. అతను ఏం చెప్తున్నాడు? తన్ను తాను బలిగా అర్పించుకుంటున్నాడు దేవునికి. ఆయన యొక్క పరుగు పందెము ముగింది, ఆ పరుగు పందెంలో నేను గెలుస్తున్నాను, దేవుని చెంతకు వెళుతున్నాను అని తెలియపరుస్తున్నాడు. మనము కూడా ఏం చేయాలి? దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నామంటే ఈ పరుగు పందెంలో దేవుని చెంతకి మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము, గెలవడానికి సిద్ధంగా ఉన్నామని మనం నిరూపించాలి. అప్పుడే ఆ దేవాది దేవుడు మన యొక్క జీవితాన్ని మెచ్చి మనల్ని తన చెంతకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఒక చిన్న సన్నివేశము 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగింది. ఒక హోలాండ్కి సంబంధించిన దేశస్తురాలు ఏం చేసిందంటే, ఆనాడు హిట్లరు ఎంతోమంది యూదులను చంపివేసేవాడు. అదేవిధంగా యూదులకు ఈ యొక్క స్థలాన్ని లేకపోతే వాళ్ళు తలదాచుకోవడానికి ప్లేస్ని ఇస్తే ఆ ఇంటి వాళ్ళని కూడా హతమొందించేవాడు. ఆ సమయంలో ఈ యొక్క హోలాండ్కి సంబంధించిన దేశస్తురాలు ఏం చేసిందంటే కొంతమంది యూదులను కాపాడటానికి తన ఇంట్లో దాచిపెట్టింది. మరి ఆ విధంగా దాచిపెట్టినప్పుడు తనకు తెలిసిన వెంబటే ఆమెను తీసుకొని వచ్చి బందీలుగా చేసి ఆమెను బందీ చేసి ఆమెను చంపివేయాలని అతను నిశ్చయించుకున్నాడు. మరి ఆ విధంగా నిశ్చయించుకున్నప్పుడు ఆమె టైం వచ్చింది, ఆమెను చంపడానికి టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఆమె బాగా ప్రార్థన చేసింది. ఆ సమయంలో ఏమైంది? అక్కడ హిట్లర్ సెక్రటరీ ఆమె పేరు రాయకుండా వేరే వాళ్ళ పేరు రాశాడు. ఆమె బదులుగా వేరే వ్యక్తి మరణించడం జరిగింది. ఎప్పుడైతే ఆమె అది తెలుసుకుందో, దేవుడు తను కాపాడాడని ఆమె తెలుసుకుందో, ఎప్పుడైతే తను చేసిన ఆ యొక్క పనిని తను తెలుసుకుందో, అప్పటి నుంచి ఆమె మారు మనసు చెంది దేవుని బిడ్డగా మారి దేవునికి సేవ చేయటము మొదలుపెట్టింది. మరి మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనందరము కూడా ఏమి చేయాలి? మనల్ని మనం అర్పించుకోవాలి. ఎప్పుడైనా మన కానుకలు అర్పిస్తున్నామంటే ప్రీతికరమైన కానుకలను మనము అర్పించాలి. కొన్ని కష్టతరంగా ఉంటాయి, కొన్ని బాధగా ఉంటాయి, కొన్ని మనకి అర్పించడానికి కూడా సిద్ధంగా రావు. అలాంటివి మనం అర్పించడానికి ఉండాలి.
ఈమె ఏమి చేసింది? తన జీవితంలో ఈ వ్యక్తురాలు, హోలాండ్కి సంబంధించిన వ్యక్తురాలు, తను ఎప్పుడైతే తెలుసుకుందో తన జీవితాన్ని మార్చుకొని దేవునికి ప్రీతిపాత్రమైన జీవితం జీవించి ఎన్నో విధాలుగా దేవునికి సేవ చేసి ఉన్నది. దేవుని సేవకురాలుగా జీవించింది. మనము కూడా దేవునికి సమర్పించుకుంటూ, మనల్ని మనము సమర్పించుకుంటూ దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం అందరము ప్రయత్నించాలి. ఈ మరియ తల్లి ఏ విధముగా తనను తాను శుద్ధీకరించుకొని తనను తాను సమర్పించుకుంటూ ఏ విధంగా తన కుమారుని దేవాతి దేవునికి సమర్పించిందో, ఆ దేవాతి దేవుని యొక్క అడుగుచాడలో తన కుమారుని నడిపించి మన యొక్క రక్షణార్థ కోసమై తన యొక్క బిడ్డను అర్పించిందో, అదే విధముగా మనము కూడా దేవుని సేవకై మన బిడ్డలను సమర్పించడానికి ప్రయత్నిస్తాము. అప్పుడే మనము దేవునికి ప్రీతిపాత్రముగా ఉంటాము. మరి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనమందరము, దేవుని సముఖంలో ఉన్న మనందరము ఆ దేవతల్లి ఏ విధముగా పవిత్రమైన జీవితము జీవించి ఆ దేవతలు ఏ విధముగా తన కుమారుని నడిపించిందో మనందరినీ కూడా పవిత్రమైన జీవితము జీవించేలా, దేవునికి ప్రీతిపాత్రమైన జీవితము జీవించేలా, దేవునికి అడుగుచాడలో నడుచుకుంటూ దేవునికి సేవకులుగా మనం జీవించేలా చేయాలని, మనందరి కోసం ప్రార్థన చేయాలని ఈ పండుగ దినాన ప్రార్థన చేసుకుందాం. మనందరం విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును పితైన సర్వేశ్వరుని అతని యొక్క మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోర్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉద్ధానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. మనందరము కళ్ళు మూసుకొని మన హృదయంలో మనసులో ఉన్న విన్నపాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా మన యొక్క పాపు గారి కోసం, బిషప్లందరి కోసం, గురువులందరి కోసం, కన్యాశ్రీలందరి కోసం, ఉపదేశాలందరి కోసం ప్రార్థించుదాము. ఆ దేవాతి దేవుడు వీరందరినీ దీవించి వీరు చేసిన తప్పిదాలను క్షమించి వీరందరూ తమకు తాము హృదయపూర్వకంగా అర్పించుకుంటూ ప్రభు సేవలో ప్రభు బిడ్డలుగా జీవిస్తూ ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్కరికి పరిశుద్ధముగా పంచిస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఆ వాక్యానుసారము జీవిస్తూ ఎంతోమంది బిడ్డలకు ఆ పవిత్రమైన జీవితాన్ని, దేవుని యొక్క జీవితాన్ని ప్రసాదించే శక్తిని వీరందరికీ దయచేయాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ యొక్క బలిపీఠం చింత గుమికూడిన ప్రతి ఒక్క బిడ్డపై మీ యొక్క హస్తాల నుంచి వారిలో ఉన్న అసంతోషాన్ని, దుఃఖాన్ని తొలగించి, కష్టాన్ని తొలగించి ఎల్లప్పుడూ సంతోషమైన జీవితము జీవిస్తూ, పవిత్రమైన జీవితము జీవిస్తూ తాము ఎల్లప్పుడూ దేవునికి అర్పించుకుంటూ దేవుని బిడ్డగా జీవించే అర్హతను వారికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయామయులకు సర్వేశ్వర, ఈ యొక్క విచారణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంపై మీ యొక్క పవిత్ర ఆత్మ వరాలను కురిపించి ఆ పవిత్ర ఆత్మ వరాల ద్వారా వారు దీవెనలు పొందుతూ పవిత్రులుగా జీవించేలా, ప్రతి కుటుంబము కలిసిమెలిసి జీవించేలా, ప్రతి కుటుంబము శాంతి సమాధానంతో జీవించేలా వారికి దయచేయమని, మరియు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఆ బిడ్డలందరికీ కావలసిన మంచి ఆరోగ్యాలను దయచేయమని, వారందరూ మంచి చదువులు చదివి వారి యొక్క జీవితంలో అభివృద్ధి చెందేలా వారికి తోడు నీడగా ఉండమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి,
ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి యువతి యువకులందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క యువతి యువకులు వారు పవిత్రతతో మీకు సమర్పించుకుంటూ మీ యొక్క అడుగుచాడులో మీ యొక్క బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని వారికి దయచేయండి. ప్రభువా, వారు ఎన్నో సమస్యలకు, లోక సమస్యలకు గురి అవుతూ ఉంటారు. ఆ సమస్యలను తొలగించి మీ యొక్క వాక్యానుసారము, మీ యొక్క వాక్యంపై ధ్యానము చేస్తూ పవిత్రముగా జీవిస్తూ వారు ఏ విధముగా చిన్నారి బాలయేసు దేవుని యొక్క అడుగుచాడలను నడిచి దేవునికి తను తాను సమర్పించుకొని లోకరక్షణార్థంకై తన జీవితాన్ని అర్పించినారు. ఈ బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు తమకు తాము దేవుని అర్పించుకుంటూ దేవుని యొక్క అడుగుచాడల్లో నడుచుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తూ దేవుని రాజ్యాన్ని స్థాపించే శక్తిని ఈ యొక్క యువతి యువకులందరికీ దయచేయాలని, అదేవిధంగా వారికి మంచి ఉద్యోగాలు మరియు మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈ విచారణలో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డపై మీ యొక్క ఆశీస్సులను, మీ యొక్క వరాలను కురిపించి వారి యొక్క అనారోగ్యాన్ని తొలగించి వారందరికీ స్వస్థతను చేకూర్చి పవిత్రముగా జీవించే ఆ శక్తిని వారికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌన వంచి మన యొక్క సొంత అవసరాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అదేవిధంగా మన యొక్క విచారణ గురువు కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. దయామయులవు సర్వేశ్వర ప్రభువా, ఇలనాడు ఈ బలిపీఠం చెంత విన్నవించుకున్నటువంటి చిన్న విన్నపాలను దయతో స్వీకరించి మాకు ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. బలి పూజరుది కానుక అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం స్వీకరించు దేవా. బలి పూజరుది కానుక అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం. తల్లి గర్భాన పడక మునుపే
స్థిరపరచు నా దైవమా నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ గర్భం ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నేడు నీ శ్రీ సభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణము నీకు ప్రీతి పాత్రముగా నుండవలేనని ప్రార్థించున్నాము. ఈ జగతికి జీవము నొసగుట కొరకు నీ జనితైక కుమారుడు నిష్కలంక గొర్రెపిల్ల వలె నీ ఆలయంలో కానుకగా అర్పింపబడాలనని నీవు చిత్తగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుడా యుక్తము న్యాయము రక్షణదాయకము. ఏలైనా నీతో పాటు శాశ్వత జీవి అయిన నీ కుమారుడు ఈరోజు ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకుని గావించుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, హోసనా 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 హోసనా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసనా హోసనా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసనా మహోన్నతమున హోసనా మహోన్నతమున హోసనా మహోన్నతమున హోసనా. హోసనా 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 హోసనా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసనా
మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకేనా స్తుతి ప్రార్థనా, నీకేనా ఆరాధనా, నీకేనా స్తుతి ప్రార్థనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఆరాధనా నీకేనా స్తుతి ప్రార్థనా, నీకేనా ఆరాధనా, నీకేనా స్తుతి ప్రార్థనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము.
మేము వేచియుందుము యేసువా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, మా కోచితర్ పీఠాధిపతి పిల్లి అంతోని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమైందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. అందరం మన యొక్క హృదయాలను, మనసులను దేవాతి దేవునిపై ఉంచి ఏకకంఠముతో ఆ దేవాతి దేవుని స్తుతిస్తూ ఆరాధించుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడులండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానంతమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారం, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చినానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరం సమాధానమును తెలుపుకుందాం. పాపములను పరిహరించు
గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను పాత్రాలను కాను, ఆయనను మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మగనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు పండగ సందర్భంగా ఫాదర్ కాదు, పండగ రోజు ఎవరైనా కొత్తవారు పూజ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఫాదర్ గారిని పిలవమన్నప్పుడు నేను వెళ్ళి ఫాదర్ గారిని ఈరోజు పూజ చేయాలి, వాక్య పరిచర్య చేయాలి అన్నప్పుడు సరే అని ఫాదర్ ఒప్పుకొని ఈనాడు మనందరి కోసము ఈ యొక్క దేవుల పూజను సమర్పించి వాక్య పరిచర్య చేసిన డాన్ బోస్కో రెక్టర్ ఫాదర్ మైకిల్ గారికి హృదయపూర్వకంగా మీ తరపున నా తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. ఫిబ్రవరి 6వ తారీఖు అనగా వచ్చే గురువారం ఏడుగుండ్లపాడులో ఆ రోజు ఆరాధన దేవుల పూజ ఉంటుంది. ఫాదర్ అజీజ్ కర్నూలు నుంచి వారు వచ్చి ఆ రోజు నడిపిస్తారు. ఆ రోజు ఎక్కడ పూజ ఉండదు, ఏడుగుండ్లపాడులోనే. కనుక దయచేసి అందరూ ఆ యొక్క ఆరాధనలో దేవుల పూజలో పాల్గొనాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఆదివారాన్ని మనము క్రొవ్వొత్తుల ఆదివారంగా పిలుస్తూ ఉంటాము. ఈ యొక్క ఆచారము 11వ శతాబ్దం నుంచి ఉంది. అంటే ఏ విధంగా అయితే మరియమాత బాలయేసును దేవాలయంలో సమర్పించిందో మనము కూడా పూజకు ముందు క్రొవ్వొత్తులతో వెలిగించుకొని దేవాలయానికి వచ్చి ఆ క్రొవ్వొత్తులను పూజలో అర్పించాలి. అయితే పూజకు ముందు ఎవరు అంత లేరు కాబట్టి పూజ అయిపోయిన తర్వాత చివరి పాట పాడుతుండగా అందరూ దేవాలయం ముందు నిలబడినట్లయితే పాట పాడుతుండగా అందరూ బయటికి నిలబడండి. ఇప్పుడు ఫాదర్ గారు వచ్చి క్రొవ్వొత్తులను ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత అందరూ గుడి చుట్టూరు కొవ్వొత్తులను వెలిగించుకొని ప్రదక్షిణగా మరియమాత పాట పాడుకుంటూ గుడి చుట్టూరు ప్రదక్షిణగా మళ్ళీ గుడి ముందుకు వచ్చి ఆగిన తర్వాత ఫాదర్ గారు మరలా రెండవసారి చివరి ఆశీర్వాదం ఇస్తారు, తీర్థం చల్లుతారు. దాని తర్వాత అందరూ ఇంటికి వెళ్ళవచ్చు. ఆ యొక్క కొరవత్తులను మీతో పాటే ఇంటికి తీసుకువెళ్ళండి. ఎప్పుడైనా మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా ప్రక్క ఇంటి వారికి అనారోగ్యం ఉన్నప్పుడు మీరు ఆ కొవ్వొత్తులను వెలిగించి చేతితో పట్టుకొని ప్రార్థన చేసినట్లయితే మీరు గొప్ప క్రియలను అద్భుతాలను చూడగలరు. కనుక దయచేసి పూజ అయిపోయిన తర్వాత చివరి పాట పాడుతుండగా అందరూ గుడి ముందు నిలబడి ఈ యొక్క గుడి చుట్టూ ప్రదక్షిణకు ఉండవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారా గాంచి అతన్ని ఆహ్వానించే వరకును సిమియోను మరణము చవిచూడడని నీవు వాగ్దానము చేసితివి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మా యందు నీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేమును రక్షకుని కలుసుకొనుటకు ఎదురేకి నిత్య జీవితము వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు వారే మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనంతని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుతురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించేదము. సర్వేశ్వరునికి వందనములు. పాట పాడుతుండగా అందరూ దయచేసి గుడి బయటికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను.
మాకై వేడమ్మా, మాకై వేడమ్మా, మాకై వేడమ్మా, మాకై వేడమ్మా. అందరికీ ప్రవర్తిస్తారు. ప్రభు మీతో ఉందురుగాక. ఇదిగో మన ప్రభువు తన శక్తితో వచ్చి తన దాసుల కనులకు కాంతిని ప్రసాదించును. హల్లెలూయా. ప్రియతమ సోదరి సోదరులారా, 40 దినములకు పూర్వము క్రీస్తు జనన మహోత్సవమును మనము అమిత ఆనందముతో జరుపుకొంటిమి. ఈనాడు మరి యోసేపులు యేసును దేవాలయంలో కానుకగా అర్పించిన పవిత్ర దినమును స్మరించుకొనుచున్నాము. అతడు బాహ్యముగా దైవ చట్టమును పాటించెను, కానీ నిజముగా అతడు తనను నమ్ముకొనిన ప్రజలకు తనను తాను ప్రత్యక్షపరచుకొనుటకు అక్కడకు ప్రవేశించెను. అంతటా పవిత్రాత్మ ప్రభావం వలన దైవభక్తులైన సిమియోనును అనయానును రక్షకుని గుర్తించి ఆనందముతో అతన్ని అందరికీ వెల్లడించిరి. ఆ విధముననే పవిత్రాత్మ ప్రేరణతో మనము సమావేశమై దేవాలయమందు క్రీస్తు రక్షకుని ఎదురెగుచున్నాము. అతడు మహిమతో మరలా వచ్చే వరకు రొట్టెను ఉంచుటయందు అతన్ని జ్ఞాపకము చేయకొనుచున్నాము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, అన్య ప్రజలకు వెలుగును ప్రసాదించి జ్యోతిని ఈనాడు సిమియోనుకు ప్రత్యక్షపరిచితివి. జ్యోతిర్మయుడమైన నీవు నీ ప్రజల విజ్ఞాపనలను ఆలకించి ఈ మైనపు వత్తులను ఆశీర్వదించండి. పవిత్రపరచుమని దీనితో ప్రార్థించున్నాము. నీ నా స్తుతి మహిమకై ఈ వత్తులను చేతబూని మేము ధర్మాచరణ ద్వారా ఎన్నటికి అరిపోని వెలుగులో మేము ప్రవేశించు భాగ్యమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఒక్కొక్కరు వస్తారు. మాకై వేడమ్మా, కన్యకల కన్యక మాకై వేడమ్మా, క్రీస్తుని మాట మాకై వేడమ్మా. ముందెళ్ళండి.
ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించగలము.